ఈ వీడియోలో మనం కెమెరాకు చిక్కినటువంటి షాకింగ్ ఫిషింగ్ వీడియోల గురించి తెలుసుకుందాం. 2017వ సంవత్సరంలో యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడిన ఈ వీడియోను చూడండి. దీనిలో ఒక వ్యక్తి చేపలు పట్టే క్రమంలో తన యొక్క తలని పూర్తిగా నీటిలోకి పెట్టి ఒక్కొక్క చేపను బయటకి తీస్తూ ఉంటాడు. నిజంగా ఇలా చేయడం అనేది ఎంతో ప్రమాదకరం. అలా ఆ వ్యక్తి తల నీటి లోపల పెట్టి చేపలు పడుతున్నటువంటి క్రమంలో ఒక పాము అతనిపై దాడి చేయడాన్ని మనం చూడవచ్చు. ఆ సమయంలో పక్కనే అతని స్నేహితుడు ఉన్నాడు కాబట్టి ఎలాగోలా అతన్ని కాపాడటం జరిగింది. ఆ పాముని ముక్కు నుండి వేరు చేసే క్రమంలో ఎంత గట్టిగా గుంజవలసి వచ్చిందో చూసారా? ఇక ఈ వీడియో చూసినట్లయితే ఒక మహిళ షార్క్ కి ఏదో తినిపిస్తూ ఉండడాన్ని చూడవచ్చు. కానీ ఇలా చేసేటువంటి సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ మహిళ అవేమీ చేయలేదు. ఇక ఆ మహిళ అలా తినిపిస్తున్నటువంటి క్రమంలోనే షార్క్ ఆమెపై దాడి చేసింది. ఆమె ప్రాణాలకైతే ఎటువంటి ప్రమాదం లేదు, కానీ చేయికి మాత్రం గాయమైంది. ఇక అక్కడ ఉన్నవారు దీనిని చూసి ఎంతో భయపడిపోయారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి చేపలు పడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. కానీ అంతలోనే ఆ వ్యక్తికి ఏం జరిగిందో చూడండి. కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఒక్కసారిగా నీటిలో పడిపోయాడు కదా. దీనికి గల కారణమే ఎలక్ట్రిక్ ఈల్ అనే చేప. ఈ చేప యొక్క షాక్ అనేది మామూలుగా ఉండదు. కరెంట్ షాక్ కి సమానంగా దీని యొక్క షాక్ అనేది ఉంటుంది. ఆ షాక్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూసారుగా. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక సముద్రపు ఒడ్డు దగ్గర నీటిలో కొంత మాంసాన్ని వేయగా కొన్ని ప్రత్యేక రకమైన చేపలు వచ్చి వాటిని ఎలా తింటున్నాయో చూసారా? ఇది చూడటానికి అచ్చం నూనెలో పకోడీ వేస్తున్నట్లే అనిపిస్తుంది కదా. అలానే ఉంటుంది మరి, ఎందుకంటే అక్కడ ఉన్నవి పిరానా చేపలు. ఈ చేపలు ఎప్పుడూ కూడా గుంపులుగానే తిరుగుతూ ఉంటాయి. అందుకే వీటి మధ్య ఏదైనా వేసినప్పుడు ఎంత పెద్దదైనా సరే కొన్ని క్షణాల్లోనే అన్నీ కలిసి మాయం చేస్తూ ఉంటాయి. ఈ చేపలకి సంబంధించినటువంటి వీడియోలు ఇంటర్నెట్ లో ఎన్నో దర్శనమిస్తూ ఉంటాయి. అలాంటివి చూసిన వారు ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి చేపలు పడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఆ క్రమంలోనే ఒకసారి ఎంత లాగినా కూడా ఏమీ రాలేదు. అంతేకాకుండా అదే ఇతన్ని లోపలికి లాగుతున్నట్లుగా అనిపించింది. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పైకి లాగడానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలోనే ఆ చేప పైకి ఎగిరి వచ్చి బోట్లో ఎలా పడిందో చూసారా? దీనిలో అంతగా ఏముంది అని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే ఇది సాధారణమైన చేప కానే కాదు. దాని యొక్క ప్రత్యేకత ఏంటో దాని పళ్ళు చూసే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.